హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక అక్కడికి అడుగు పెట్టినప్పటి నుంచి మిత్రకు, అరవిందకు ప్రతి క్షణం లక్ష్మీనే గుర్తుకు వస్తూ ఉంటుంది. రావటంతోనే వెల్కమ్ అని చెప్పేసేసి పెద్ద ముగ్గు, ఆ ముగ్గులో లక్ష్మీనే కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసేసి ఇక జెన్నీ చేసి వచ్చారు కాబట్టి వెంటనే కాఫీ తాగుతారు. కాఫీ తాగంగానే లక్ష్మీ చేతి కాఫీ ఇన్ని రోజుల తర్వాత తాగినంత సంతోషంగా ఉంది అని చెప్పేసేసి అరవింద మనసులో అనుకుంటూ ఉంటుంది. మిత్రకు కూడా లక్ష్మీనే గుర్తుకు వస్తూ ఉంటుంది. తీరా అరవింద, కాఫీ నీ చెల్లెలు పెట్టిందా? సరే అయితే నీ చెల్లెల్ని చూడాలి, అందులోనూ తను కడుపుతో ఉంది అని అన్నావు కదా, వెళ్ళి నేనే పలకరిస్తాను అని చెప్పేసేసి సుధా ఇంటికైతే గెస్ట్ హౌస్ నుంచి అరవింద వెళ్తుంది. ఇక లక్ష్మి అలసిపోయి నిద్రపోవటంతో పాపం కడుపుతో ఉన్న అమ్మాయి అలసిపోయి నిద్రపోతుంది, దయచేసి లేపద్దు, ఆ అమ్మాయికి శ్రీమంతం చేశారా అని అనగానే లేదమ్మా చేయలేదు అని అనగానే అదేంటది, మీరు ఎలా వదిలేస్తారు, ఇక 2 రోజుల్లో డెలివరీ అన్నారు, 1 రోజు కూడా అయిపోయింది, ఇక బిడ్డ సంతోషంగా ఉండాలి అంటే మనం శ్రీమంతం చేయవలసిందే. సరే అయితే ఆ అమ్మాయికి నా చేతుల మీదుగానే శ్రీమంతం జరిపిస్తాను, రేపు ఉదయాన్నే జరిపిస్తాను అని అనగానే మీ మంచి మనసు మరోసారి నిరూపించుకున్నారమ్మా, ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా మీరు ఎంతో శ్రద్ధగా జరగవలసిన కార్యక్రమం జరిపిస్తాము అంటున్నారు. అందుకనేనమ్మా నా దృష్టిలో మీరన్నా మీ కుటుంబం అన్నా దేవతతో సమానం అని చెప్పేసేసి సుధా అలానే ఇక తన భర్త అంటూ ఉంటారు. ఇక అరవింద్ అయితే వెళ్ళిపోతుంది. మిత్ర, మన చేతుల మీదుగా మనం శ్రీమంతం చేపిద్దాం అనుకుంటున్నాం కాబట్టి నువ్వు గాజులు అవి తీసుకుని రావాలి అని అనగానే ఓకే మామ్ అని చెప్పేసి నువ్వు కూడా అలా మొత్తం వెళ్తూ ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అనగానే మిత్ర వచ్చేసేసి మనీషాని తీసుకొని అలా బయటకు వెళ్తూ ఉంటాడు ఆ గెస్ట్ హౌస్ నుంచి. ఆహా, ఎంతకాలమైంది మిత్రతో పాటు ఇలా సరదాగా సంతోషంతో ఒక మంచి వాతావరణంలో టైం స్పెండ్ చేసి మిత్ర నన్ను చెప్పా పెట్టకోకుండా ఎక్కడికో తీసుకుని వెళ్తున్నాడంటే నాకు సర్ప్రైజ్ ఇవ్వటానికనమాట. ఇక మిత్ర పూర్తిగా నా సొంతం కాబోతున్నాడు, ఇక మిత్రతో 3 ముళ్ళు వేయించుకోవటం ఒక్కటే మిగిలిపోయింది అని చెప్పేసేసి మనీషా లోపలే హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఈ లోపల మిత్ర ఇక్కడికి తెచ్చావేంటి అని అనగానే ఒక్క నిమిషం ఆగుతావా మనీషా అని చెప్పేసేసి సార్ నాకు మంచి మట్టి గాజులు కావాలి అని చెప్పేసి అనగానే మిత్ర, ఎప్పుడైనా నేను మట్టి గాజులు వేసుకోవడం నువ్వు చూసావా? ఇక ప్రేమించిన అమ్మాయికి సర్ప్రైజ్ అంటే ఏ టెడ్డీ బేరో ఏ రోజెసో ఇస్తావనుకుంటే మట్టి గాజులేంటి మిత్ర అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది. ఎందుకు మనీషా అలా కంగారు పడిపోతున్నావు? ఈ మట్టి గాజులు నీకని ఎవరు చెప్పారు? ఇక మామ్ తీసుకుని రమ్మంది, మన మేనేజర్ వాళ్ళ చెల్లెలకి శ్రీమంతం అంట, అందుకే తన కోసం తీసుకుని వెళ్తున్నాను అని అనగానే నీది విశాలమైన హృదయం మిత్ర, ఎందుకంటే ప్రేమించిన పక్కన ఉన్న అమ్మాయి మనీషాని తప్ప ప్రపంచంలో అందరి మంచి చెడ్డలు అందరి గురించి బాగా ఆలోచిస్తావు. ఆ మేనేజర్ చెల్లెలకు గాజులు తీసుకుని వెళ్తున్నావంటే వా, నిన్ను నేను ఇక ఏమని మాట్లాడాలో అర్థం కావటం లేదు. అసలు నా మీద నీ ఒపీనియన్ ఏంటి మిత్ర? పక్కన నా మీద హోప్స్ పెట్టుకునే ఒక అమ్మాయి ఉందే, ఆ అమ్మాయితో ఇంత దూరం వచ్చానే అని చెప్పేసేసి నా మీద నీకు ఇంత ప్రేమేనా ఉందా? అసలు నువ్వు నీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను, అసలు నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు మిత్ర అని చెప్పేసి మనీషా అడగంగానే చూడు మనీషా, ఇప్పటికీ నేను ఫుల్గా డిస్టర్బెన్స్ అయిపోయి ఉన్నాను, కాబట్టి ఇక నువ్వు మాత్రం నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక డిస్టర్బెన్స్ అయితే ఇంకొంచెం క్రియేట్ చేయొద్దు, నా మనసుకు ప్రశాంతత కావాలి అని చెప్పేసేసి బ్యాంగిల్స్ కావాల్సినవన్నీ తీసుకొని ఇక మనీషా వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మామ్, నువ్వు తీసుకుని రమ్మాల్సినవన్నీ తీసుకుని వచ్చాను అని చెప్పేసి అనగానే అలాగే మిత్ర, రేపు మార్నింగ్ మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం, మన చేతుల మీదుగానే శ్రీమంతం జరిపిద్దాం అని అనగానే మామ్, అవేవో జరిపించవలసినవన్నీ కూడా నువ్వు తీసుకోవలసినవి అంతే తప్ప నువ్వు జరిపించుకోవాల్సినవి నాకెందుకు మామ్ అని అనగానే అదేంటి మిత్ర, ఇదిగో మన ఫామ్ హౌస్ని వీటన్నిటిని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, మనం నమ్మిన బంటు అతని ఇంటికి వెళ్ళకపోతే బాధపడతాడు, కాబట్టి రేపు మార్నింగే వెళ్దాం అని చెప్పేసేసి ఇక వీళ్ళైతే చెప్తూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మా లక్ష్మి, ఇంతకాలం నువ్వు నా ఇంట్లో ఉన్నా నాకు రాని ఆలోచన పెద్దమ్మగారికి వచ్చింది చూసావా అమ్మా, నీకు శ్రీమంతం జరిపించాలి అని పెద్దమ్మగారు నిర్ణయం తీసుకున్నారు అని అనగానే లక్ష్మి,
అన్నయ్య అది అని అంటూ ఉంటే, ఇక నువ్వేమీ మాట్లాడొద్దమ్మా, మంచి మనుషులు, వాళ్ళు నీకు చల్లగా దీవిస్తారు, పండంటి బిడ్డకు నువ్వు జన్మనిస్తావమ్మా అని అనగానే ఇక లక్ష్మి, సరే అన్నయ్య, అయిన వాళ్ళ దగ్గర చేసుకోవాల్సింది, భర్తతోటి గాజులు వేయించుకోవాల్సింది, కానీ ఏం చేస్తా నేను, ఇలా జరిగింది అని చెప్పేసేసి ఇక మన లక్ష్మి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అయితే అవుతుంది. మార్నింగ్ అవ్వగానే, మామ్ నేను ఫైల్ మీద సైన్ చేయించాలి అంట, సో నేను అక్కడికి వెళ్తున్నాను అని అనగానే, ఓకే మిత్ర, వెళ్తున్నప్పుడు ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టు, నేను ఒక 1 అవర్లో ఫ్రెష్ అయి వస్తాను అని అనగానే, ఓకే మామ్ అని చెప్పేసి బ్యాంగిల్స్ పట్టుకొని మిత్ర అయితే ఇక మన లక్ష్మి ఉంటుంది కదా అన్నయ్య ఇల్లు, అక్కడికైతే లోపలికి వస్తూ ఉంటాడు. వంటగదిలో ఉన్న లక్ష్మి ఒక్కసారిగా మిత్రని అలా రావటం చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. కళ్ళమట తన భర్తని అంతకాలం చూసి అన్ని రోజుల తర్వాత చూడటంతో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. అందులోనూ మిత్ర చేతిలో గాజులు కనిపించడంతో లక్ష్మి మరింత ఎమోషనల్ అయిపోతుంది. ఇక వెంటనే లక్ష్మి కనబడకోకుండా పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ అయితే వేసేసుకుంటుంది. ఇక వెంటనే, సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా అని అనగానే, బాగున్నాను, ఇక్కడ మీ ఇంట్లో ప్రెగ్నెంట్ అమ్మాయి ఉందంట కదా, సో అందుకని శ్రీమంతం కోసం నేనే వెళ్ళి బ్యాంగిల్స్ షాపింగ్ చేసుకుని వచ్చాను, నేను ఇక్కడ సైన్ చేయవలసిన ఫైల్స్ అవి ఉన్నాయి, మామ్ తర్వాత వచ్చి జాయిన్ అవుతారు అని అనగానే, ఓకే సార్ అని చెప్పేసేసి సుధా కూడా అంటూ ఉంటుంది. ఇక వెంటనే మిత్ర ఫైల్స్ అవి చెక్ చేయడానికి అక్కడి నుంచి పక్కనే ఉన్న చిన్న ఆఫీస్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి ఇక్కడికి వచ్చి, వీళ్ళు దేవుళ్ళ కుటుంబం, ఇక మంచి మనుషులు అని చెప్తున్నది నా వాళ్ళ గురించేనా అని చెప్పేసేసి లక్ష్మి ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇలా లక్ష్మి సంతోషపడిపోతూ ఇక వెంటనే మిత్ర తెచ్చిన గాజుల్ని చూస్తుంది. మిత్ర తెచ్చిన గాజుల్ని చూసేసి తానే తీసుకొని కళ్ళకత్తుకొని కొన్ని అయితే చేతికి వేసేసుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర ఎక్కడున్నాడు అని చెప్పేసేసి మనీషా అయితే వస్తూ ఉంటుంది. ఇలా మనీషా వస్తూ ఉండగా మన లక్ష్మి వచ్చేసేసి ఆఫీస్ క్యాబిన్లో ఉన్న మన మిత్రను కనబడుకోకుండా ఉండాలని చెప్పేసేసి దొంగచాటుగా వెనక వైపు నుంచి అటు ఇటు తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నాకు శ్రీమంతం చేస్తే నేనని తెలిసిపోతాను, దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి నా అయిన వాళ్ళతో నాకు ఇలా కలుపుతున్నావా, 9 నెలల తర్వాత నా కడుపులో ఉన్న బిడ్డకు అందరూ కావాలి అనుకుంటా, అందుకని వాడే వాళ్ళందరినీ దగ్గరికి చేర్చుకుంటున్నట్టున్నాడు అని చెప్పేసి మన లక్ష్మి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక బయట అటు ఇటు వెళ్తున్న సమయంలో కడుపు మీద చేతులు వేసుకొని మెల్లగా నడుస్తున్న లక్ష్మిని మనీషా బయటకు రావడంతో చూసేస్తుంది. ఫస్ట్ టైం అరవింద మిత్ర వాళ్ళు వచ్చినప్పటికీ కూడా లక్ష్మి మనీషా కంటే పడుతుంది. ఒక్కసారిగా మనీషా ఇది కళా నిజమా అని చెప్పేసేసి తన రెండు కళ్ళను కూడా ఇక నలిపి చూసుకుంటూ ఉంటుంది. ఓ మై గాడ్, ఈ లక్ష్మి బస్ యాక్సిడెంట్లో చనిపోలేదా, ఇప్పుడు గర్భవతితోటి ఇక్కడ ఉంటుందా అని చెప్పేసేసి మనీషా స్టన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆంటీ వాళ్ళు లక్ష్మి అని తెలియక శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ శ్రీమంతం చేస్తే లక్ష్మిని మహారాణిలాగా మళ్ళీ ఆ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు, అమ్మో లక్ష్మి బ్రతికి ఉంది అని అంటే మిత్ర కూడా మారిపోతాడు, తను నిజంగా ఇప్పుడు గర్భవతి అని తెలిసిన తర్వాత లక్ష్మిని నెత్తిన పెట్టి చూసుకుంటాడు, ఇలా జరగకూడదు, వీళ్ళందరి దృష్టిలోనూ కూడా లక్ష్మి చచ్చిపోయినట్టే ఉండాలి, నేను త్వరగా మిత్రను పెళ్లి చేసుకోవాలి, ముందు ఈ గండం నుంచి నేను ఎలా గట్టెక్కాలి, దేవుడా ఏం చేయాలి అని చెప్పేసి వితిన్ సెకండ్స్లో వీళ్ళందరినీ కూడా సడన్ గా ఇక్కడి నుంచి మళ్ళీ వైజాగ్కి తీసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పేసి మనీషా ఇక వెంటనే దేవయానికి ఫోన్ చేస్తుంది. ఇక వెంటనే చెప్పు మనీషా అని అనగానే, ఆంటీ మీరేం చేస్తారో నాకు తెలియదు, ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ మెట్ల మీద నుంచి పడిపోవాలి, అందరం అర్జెంటుగా మళ్ళీ ఇంటికి వచ్చేయాలి, ఎమర్జెన్సీగా రావాలి, మీరు అరవింద్ ఆంటీకి ఫోన్ చేసిన తర్వాత మెట్ల మీద నుంచి పడేస్తారో, మెట్ల మీద నుంచి పడేసిన తర్వాత అరవింద్ ఆంటీకి ఫోన్ చేసి రమ్మని కబురు పెట్టిస్తారో నాకైతే తెలీదు, కానీ ఈ పని త్వరగా జరగాలంటీ అని చెప్పేసి అనగానే, మనీషా నువ్వు ఇంత కంగారుగా మాట్లాడుతున్నావంటే అక్కడ జరగరాంది ఏదో జరిగిందని అర్థమవుతుంది, కాబట్టి ఇదిగో ఇప్పుడే అత్తయ్య గారిని తప్పకుండా పైనుంచి పడేస్తాను అని చెప్పేసి అనగానే ఈ లోపల పైనకి వెళ్ళి అప్పుడే కింద దిగుతూ ఉండటంతో కావాలని చెప్పేసేసి
ఆవిడ వస్తూ ఉండటం చూసి ఇక వెంటనే మన దేవయాని చిన్నగా ఆయిల్ బాటిల్ తీసుకొచ్చి అక్కడైతే వేసేస్తుంది. ఆవిడ జారిపోతుంది. ఇక వెంటనే అందరూ కూడా వివేక్, మన సంజన అందరూ కూడా నానమ్మ నానమ్మ అని చెప్పేసి ఇక ఆవిడ్ని తీసుకొని వస్తారు. హాస్పిటల్లో డాక్టర్కి కూడా ఇంటికి రమ్మని చెప్పేసి అంటారు. ఇక మా అమ్మగారు భరించలేకపోతూ ఉంటారు నొప్పి. ఇక జయదేవ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అయ్యో బావగారు, నాకు చాలా భయంగా ఉంది. అరవింద్ అక్కుంటే ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడే ఈ విషయాన్ని అరవింద్ అక్కకు ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని చెప్పేసి ఇక వెంటనే అరవిందకి ఫోన్ చేసి అరవింద్ అప్పుడే ఇక మన వీళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉండగా అక్క అక్క ఇక అత్తయ్య గారు చాలా సీరియస్గా ఉంది. ఆవిడ మెట్ల మీద నుంచి పడిపోయారక్క. నాకు చాలా టెన్షన్గా ఉంది. అర్జెంటుగా మీరు ఇక్కడికి రండక్క. నా కాళ్ళు చేతులు పనిచేయటం లేదక్క అని చెప్పేసి హడావడి చేసేసి అత్తయ్య గారు ఏమైపోతారేమో, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి ఈ చివరి క్షణంలో అయినా మనం లేకపోతే ఎలాగా అక్క, నువ్వు తప్పకుండా రావాలక్క. నువ్వు వచ్చిన తర్వాతైనా ఆవిడ ట్రీట్మెంట్కి ఒప్పుకుంటుందేమో అని చెప్పేసి ఈ రకంగా దేవయాని చాలా టెన్షన్ పెట్టించేసేసి అక్కడి నుంచి వచ్చేమని చెప్తూ ఉంటుంది. అయితే మేనేజర్ రూమ్లో ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి మిత్ర అన్ని పేపర్స్ని సైన్ చేస్తూ ఉంటాడు. మనీష కూడా అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఈ అరవింద్ ఆంటీ ఏంటి ఇంకా రావటం లేదు అని అనుకుంటూ ఉండగా అరవింద్ ఆంటీ వచ్చేసేసి మిత్ర మిత్ర మనం అర్జెంటుగా వైజాగ్కి బయలుదేరాలి. అత్తయ్య మెట్ల మీద నుంచి పడిపోయారంట. సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నారంట. ఎవరు మాట వినటం లేదు. ట్రీట్మెంట్ చేయించుకోవటం లేదు. పదరా త్వరగా వెళ్ళాలి అని అనగానే అవునా సరే అయితే అమ్మగారు మీరు త్వరగా వెళ్ళండి. అక్కడ పెద్ద అమ్మగారికి ఏమీ కాకూడదు అని చెప్పేసి మేనేజర్ కూడా అంటూ ఉంటాడు. మేము అన్ని ఏర్పాట్లు చేశాము. మీరు త్వరగా తనకి శ్రీమంతం జరిపించండి. మేము లేకపోయినా మా ఆశీస్సులు ఉంటాయి మీ చెల్లెలకని చెప్పండి అని చెప్పేసి అరవింద మిత్ర వాళ్ళు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. ఈ లోపల మనీష చేయవలసిన కార్యక్రమాన్ని అయితే జరిపిస్తుంది. ఎందుకు అంటే ఇక 2-3 రౌడీలకు ఫోన్ చేసి లక్ష్మి ఉన్న స్పాట్ని చెప్పి లక్ష్మిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలని, లక్ష్మిని కిడ్నాప్ చేయాలి అని చెప్పడంతో ఇక ఏంటోనే ఆ అమ్మాయి అసలు పెద్దమ్మ గారు ఎందుకు వచ్చారో అర్థం కావటం లేదు. మళ్ళీ సీరియస్గా వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడకి ఒంట్లో బాగోలేదంట. మెట్ల మీద నుంచి పడిపోయారంట అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సరే అయితే మనం ఆలోచన వచ్చింది కాబట్టి లక్ష్మికి శ్రీమంతం చేద్దాం. అమ్మ లక్ష్మి అని చెప్పేసి ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. కానీ లక్ష్మి ఎక్కడా కనిపించదు. ఇదేంటిది, లక్ష్మిని ఎక్కడికైనా పంపించావా అని అనగానే లేదండి లక్ష్మి కనిపించటం లేదు అని చెప్పేసి వాళ్ళు ఇక అక్కడ పొగాకు దగ్గరికి కానీ కాఫీల దగ్గరికి కానీ వెళ్ళిందేమో అని, లేకపోతే అక్కడ పొలాలు ఉంటాయి కదా అక్కడికైనా వెళ్ళిందేమోనని చెప్పేసి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. లక్ష్మి ఎక్కడా కనిపించదు. అయితే ఇక మనీష రౌడీలు వచ్చేసి లక్ష్మిని అమాంతం వెనక నుంచి ముక్కు మీద క్లాత్ వేసేసి ఇక లక్ష్మిని అయితే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మికి ఒక్కసారిగా మెలకువ అయితే వస్తుంది. ఇక వెంటనే లక్ష్మి వదలండి నన్ను వదలండి, ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు వదలండి అని చెప్పేసి ఇక అటువంటి అడవి లాంటి ప్లేస్లోకి లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా వదలటం, వాళ్ళ మీద గట్టిగా అరవటంతో లక్ష్మికి పురిటి నొప్పులు అయితే వచ్చేస్తూ ఉంటాయి. లక్ష్మికి ఒక పక్క పురిటి నొప్పులు, మరో పక్క రౌడీలు తీసుకొని వెళ్ళిపోతూ ఉండటంతో ఇక వెంటనే లక్ష్మి అసలు కడుపుతో ఉన్న ఆడదానని కూడా చూడుకోకుండా నన్ను మీరు ఇలా తీసుకొని వెళ్తారా, అసలు మిమ్మల్ని నిన్ను వదిలిపెట్టను, వదలండి అని చెప్పేసి అక్కడ ఉన్న మట్టి మొత్తం తీసుకొచ్చి వాళ్ళ కళ్ళల్లో అయితే ఇసురు కొట్టేసేసి వాళ్ళు కళ్ళు కనబడుకోకుండా చేసేస్తుంది లక్ష్మి. ఇలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక అడుగులు వేసి కడుపు పట్టుకొని ఒక్కొక్క అడుగు వేయలేక ఇక వెంటనే లక్ష్మి అక్కడ చెట్లు చాటున అయితే కుప్ప కూలిపోతుంది. లక్ష్మికి విపరీతమైన నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇక ప్రసవ నొప్పులు అయితే లక్ష్మికి మొదలవుతూ ఉంటాయి. లక్ష్మి లాంటి ఒక గొప్పింటి అమ్మాయికి అలా ప్రసవ వేదన వచ్చినప్పుడు మంచిగా ట్రీట్మెంట్ చేసి బంగారం లాంటి బిడ్డ బయటకు వచ్చేటట్టు డాక్టర్లు అయితే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లక్ష్మి దీన పరిస్థితుల్లో ఉంది కాబట్టి చుట్టుపక్కల ఎవరూ లేరు. అడవి లాంటి ప్లేస్లోనే లక్ష్మి పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. మరోపక్క మిత్ర స్పీడ్గా వెళ్దాం పద మిత్ర అని చెప్పేసి మనీష అంటూ ఉంటుంది. అక్కడ మా అమ్మగారికి ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారా. అయితే ఒక్కసారిగా ఇలా స్పీడ్గా వెళ్తున్నప్పుడు మిత్ర కార్ అయితే ట్రబుల్ ఇస్తుంది. అబ్బా ఇప్పుడే కార్ ట్రబుల్ ఇవ్వాలా, అసలు ఏమైందో చెక్ చేద్దాం పదండి అని చెప్పేసి మిత్ర అయితే కార్ డోర్ని ఫ్రంట్ని ఓపెన్ చేస్తాడు. ఇక ఆ వైరు ఈ వైరు అన్నీ కూడా క్లిక్ చేస్తూ ఉంటాడు. ఇలా చాలాసేపటికి అయిన తర్వాత మిత్ర కార్ని రిపేర్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక అక్కడ లక్ష్మికైతే
బిడ్డ అయితే పుట్టేస్తుంది. చెట్టుల చాటులో నుంచి కారు ఆగటం, కారులో ఉన్న అరవిందని మిత్ర వాళ్ళు కారు రిపేర్ చేసుకోవటం, ఇదంతా కూడా మన లక్ష్మికి కనిపిస్తూ ఉంటుంది. కానీ కనిపిస్తే మళ్ళీ వాళ్ళ అత్తింటి పరువు ఏమైపోతుందా అని పురిటి నొప్పులను కూడా బయటకు రానివ్వకోకుండా బాధపడుతూ పండంటి పాపాయి అయితే లక్ష్మికి పుట్టేస్తుంది. పండంటి పాపాయి లక్ష్మికి పుట్టిన తర్వాత లక్ష్మి బిడ్డని చూసుకుంటుంది. ఇక వెంటనే ఈ బిడ్డను నా వాళ్ళ చేతిలోనే పెంచాలి, ఈ బిడ్డ ఆ ఇంట్లోనే పెరగాలి అని చెప్పేసేసి లక్ష్మి ఏం చేస్తుంది అంటే మిత్ర వాళ్ళు కారు ట్రబుల్ ఇచ్చిందని చెప్పేసేసి రిపేర్ అంతా చేసి ఇక హ్యాండ్ వాష్లు అవి చేసుకుంటూ అక్కడ ఉండగా ఇక లక్ష్మి వచ్చేసేసి చెట్టుల చాటున ఉంటే పైన గట్టు మీద అయితే పాపాయిని పడుకోపెడుతుంది. అయితే అదంతా అడవి ప్లేస్ కదా, మిత్రకు అసలే సమయం కూడా బాగోకపోవడంతో మిత్ర కాటు వేయటానికి పెద్ద కట్లపాము అయితే మిత్ర పాదాల దగ్గరకైతే వస్తుంది. మిత్ర చూసుకోకుండా ఈ లోపల ఫోన్ కాల్ రావటంతో వాళ్ళ డాడ్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇలా ఉండగా అరవింద్ వాళ్ళు కార్ దగ్గర ఉంటూ ఉంటారు. ఇక వెంటనే ఆంటీ కార్ స్టార్ట్ అవుతుంది, మిత్ర రాగానే వెళ్ళిపోదాం, మీరేమీ టెన్షన్ పడద్దు అని మనీషా కూడా చెప్తూ ఉంటుంది. అయితే ఇక మిత్ర ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇలా ఫోన్ మాట్లాడుతూ ఉండగా కట్లపాము కాటు వేస్తూ ఉండగా పాపాయి గట్టిగా అరవటంతో ఏడవటంతో మిత్ర ఒక్క క్షణం ఇక అక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వేస్తాడు. ఇక వెంటనే అరవింద్ చూస్తూ ఉంటుంది, మిత్ర చూస్తూ ఉంటాడు, కట్లపాము అలానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెంటనే మిత్ర ఫస్ట్ టైం తన కన్న కూతుర్ని పాపాయిని తన చేతులతో తాను ఇలా ఎత్తుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అరవింద మిత్ర మిత్ర నీకేం కాలేదు కదా అని అనగానే ఈ చిన్న పాపాయి అమ్మ ఈ అడవిలో ఈసారి ఆ కట్లపాము కనుక నాకు కాటేస్తే ఇక నా ప్రాణాలే ఉండేవి కాదు, ఆన్ ది స్పాట్లోనే చనిపోయేవాడిని. కానీ ఈ పాప ఏడుపు వినిపించడంతో ఒక అడుగు ముందుకు వేసి నేను ఈరోజు చావు నుంచి తప్పించుకోగలిగాను. ఈ పాపాయి కన్న తల్లిదండ్రులు ఎవరో తెలీదు, ఆడపిల్ల అని చెప్పేసేసి ఎవరో ఇలా అడవిలో వదిలిపెట్టేసినట్టు ఉన్నారు పాపాత్ములు అని చెప్పేసి అనగానే అవునరా మిత్ర, ఈ పాపాయి చూడటానికి చాలా ముద్దుగా ఉంది అని అనగానే అవును మామ్, లక్ష్మి నన్ను మోసం చేసి నన్ను వదిలించి వెళ్ళిపోయింది, లక్ష్మి నన్ను రక్షణ కవచంలాగా కాపాడేది అని ఒకప్పుడు అంటూ ఉండేవాళ్ళు. అది నిజమో కాదో నాకైతే తెలీదు, కానీ ఈ పాపాయి మాత్రం నన్ను చావు నుంచి కాపాడింది, కాబట్టి నేను ఈ పాపాయిని నాతో పాటే పెంచుకుంటాను అని చెప్పేసేసి అనగానే మనీషా మిత్ర ఆర్ యు మ్యాడ్, నీకంతగా ప్రేమ ఉంటే ఏ అనాథాశ్రమంలోనో వేసేయ్ అని అంటూ ఉంటే మనీషా దయచేసి ఈ పాప గురించి తప్పుగా మాట్లాడద్దు, నన్ను ప్రాణాలతో కాపాడిన ఈ దేవత, కాబట్టి నా కన్న కూతురు కండ గొప్పగానే చూసుకుంటాను అని చెప్పేసేసి మిత్ర పాపాయిని పట్టుకుంటూ ఇక కార్ అయితే ఎక్కుతాడు. ఈ రకంగా లక్ష్మి చివరాఖరికి నా పాపాయి చేరవలసిన ప్లేస్కే చేరింది అని చెప్పేసేసి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వీళ్ళందరూ ఇంటికి వెళ్ళంగానే జయదేవ్ అందరూ సైలెంట్గా నార్మల్గా వెళ్ళారు కదా, వచ్చినప్పుడు మాత్రం మిత్ర ఒక చిన్న పాపాయితో రావడంతో ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు, ఎవరి పాపాయి అని చెప్పేసేసి. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక బామ్మగారికి అయితే ట్రీట్మెంట్ చేపిస్తారు. బామ్మగారికి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేయటంతో అరవింద ఒక్కసారిగా ఊపిరైతే పీల్చుకుంటుంది. ఇక లక్ష్మి కూతురు ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నుంచి అరవింద చాలా సంతోషపడుతుంది. అయితే అక్కడున్న మేనేజర్ గారికి ఫోన్ చేసి బాబు మీ చెల్లెలకు శ్రీమంతం చేశారా అని అనగానే లేదు మేడం, సార్ కూడా కొన్ని ఫైల్స్ని పోస్ట్ చేయమన్నారు, సైన్ చేయలేదు కదా, వాటిని పోస్ట్ చేద్దామని నేను ఫోన్ చేస్తున్నాను, ఈ లోపల మీరే నాకు ఫోన్ చేశారు, అసలు ఏమైందంటే మేడం మా చెల్లెలు కనిపించడం లేదు అని అనగానే ఏంటి మీ చెల్లెలు కనిపించడం లేదా అని అనగానే అవును మ్యామ్, నాకు చాలా టెన్షన్గా ఉంది, అసలు మీలాంటి వాళ్ళకు అబద్ధం చెప్పాను, నిజం చెప్పాలి అంటే ఆవిడ మా చెల్లెలే కాదు అని చెప్పేసి అనగానే మీ చెల్లెలు కాదా అని చెప్పేసి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సురేష్ అని చెప్పేసి అనగానే అప్పుడు ఆ వ్యక్తి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. అయితే ఇక వెంటనే అరవింద నీకు ఒక ఫోటో పెడుతున్నాను, నేను ఫోటో పెట్టిన తర్వాత ఆ అమ్మాయి మీ చెల్లన్నది చెప్పు అని అనగానే లక్ష్మి ఫోటోని అయితే పెడతారు. లక్ష్మి ఫోటోని పెట్టంగానే అవును మేడం, తినే నా భార్య ప్రాణాలని కాపాడి మా ఇంటికి వచ్చింది అని జరిగిన స్టోరీ కూడా చెప్పడంతో ఇక మన లక్ష్మి
చనిపోలేదు, బ్రతికే ఉంది అన్న అరవిందకైతే నిజం తెలుసుకుంటుంది. ఇక అరవిందకైతే ఎక్కడ లేని సంతోషం. ఇంతకాలం లక్ష్మి చనిపోయింది అనుకున్నాం, కానీ లక్ష్మి బ్రతికే ఉంది, లక్ష్మి బ్రతికే ఉంది అని చెప్పేసి అరవింద జయదేవ్తో, ఏవండి మీకు నిజం చెప్పాలండి, మన లక్ష్మి చనిపోలేదండి, లక్ష్మి బ్రతికే ఉంది. అసలు ఏం జరిగిందంటే మేము అక్కడికి వెళ్ళాం కదా అని చెప్పేసి జరిగిన స్టోరీ అంతా అరవింద జయదేవ్కి చెప్పడంతో ఇక ఆ రోజు దీక్షితులు గారు చెప్పిన మాటను మనం కొట్టి పడేశామండి, కానీ దీక్షితులు గారు చెప్పింది ముమ్మాటికి నిజమే అయింది, లక్ష్మి బ్రతికే ఉంది. కానీ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో ఎక్కడ ఉందో తెలియటం లేదు అని చెప్పేసి అరవింద అనుకుంటూ ఉంటుంది. అందులోనూ కూడా లక్ష్మి 9 నెలల గర్భవతి, ఈ పాటికే డెలివరీ కూడా అయిపోయి ఉంటుంది. ఆ అడవి ప్లేస్లో అడవుల్లా ఉన్న ప్లేస్లో లక్ష్మి కనిపించడం లేదని అన్నారు. ఆ అడవుల్లాంటి ప్లేస్లోనే మాకు ఈ పాపాయి కూడా కనిపించింది. అంటే ఈ పాపాయి లక్ష్మి బిడ్డే అయి ఉంటుందా? లక్ష్మి మన ఒడికి చేర్చాలి అని ఈ రకంగా తను కనబడుకోకుండా బిడ్డను చేర్చిందా? లక్ష్మి బిడ్డే మిత్రను ప్రాణహాని నుంచి కాపాడిందా అని చెప్పేసి అరవింద బిడ్డను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక అరవిందకు అర్థమైపోతుంది లక్ష్మినే తనకు బిడ్డను ఈ రకంగా అందించింది అని చెప్పేసి. అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర వచ్చేసేసి కంపెనీ మీద లక్ష్మి కనిపించటం లేదు కదా, లక్ష్మి చనిపోయిందనుకొని లక్ష్మి తనని మోసం చేసింది అని అప్పటి నుంచి తాగుడుకు అలవాటు పడిపోతూ ఉంటాడు కదా. సో ఈ మనీషానే ఫుల్ ఆఫీస్ అంతా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ప్రవీణ్ మిట్టల్ మనీషాతో ఒకరోజు చెప్తూ ఉంటాడు, మనీషా ఆ ఇంట్లో లక్ష్మి చనిపోయింది, మిత్ర ఏమో సరిగ్గా చెక్ చేసుకోవటం లేదు, అందులోనూ కూడా ఇక నీకు తల్లి కూడా లేదు, కానీ నీకు ఉండవలసింది ఏంటో తెలుసా, నీకు డబ్బు మాత్రమే కావాలి. ఎందుకంటే మిత్ర వాళ్ళు కుప్పకూలిపోయారనుకో, మిత్ర ఒకసారి ఇలా నెగ్లెక్ట్గా ఉంటేనే కోట్లలో నష్టం వస్తూ ఉంటుంది. ఇక రాను రాను నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలన్నీ కూడా పాడైపోతాయి, పతనమైపోతాయి. అప్పుడు చివరాఖరకు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? కాబట్టి నీకు తల్లి లేదు. నేను ఒక తెలివిగా ఒక విషయం చెప్తున్నాను విను. నువ్వు నందన్ ఫ్యామిలీ గురించి ఆలోచించకపోయినా మిత్ర నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే కనీసం నీ చేతిలో డబ్బైనా ఉండాలి. ఆ డబ్బు మిత్ర వాళ్ళు పతనం అయిపోయిన తర్వాత వాళ్ళను నువ్వు కాపాడుకోవటానికి కానీ, లేకపోతే నీ మాట వినటానికి కానీ, నువ్వు చేయవలసిన కార్యక్రమాలు చేయటానికి కానీ నీకు డబ్బు కావాలి. కాబట్టి ఇక నుంచి నాతో చేతులు కలుపు. ఎలాగో మిత్ర కంపెనీలు పతనం అయిపోతున్నాయి, మిత్ర నెగ్లిజెన్సీ వల్ల ఇదంతా జరిగిందని అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి నువ్వు నాకు మొత్తానికి డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తూ ఉండు. కంపెనీవి సగం వాటా నాకు, సగం వాటా నీ అకౌంట్లోకి వెళ్తాయి. ఆ రకంగా నీ నిజస్వరూపం ఎవరికీ తెలియదు, కానీ నీ అకౌంట్లో కోట్ల రూపాయలు ఉంటాయి. మిత్ర పతనం అయిపోతాడు. అప్పుడు నువ్వు మిత్రకు చేరదీస్తూ నీ డబ్బును చూపించావి అనుకో, అప్పుడు మిత్ర నిన్ను పెళ్లి చేసుకోవటం ఈజీ అయిపోతుంది అని ప్రవీణ్ మిట్టల్ తన రూట్లోకి మనిషిని తెచ్చుకోవటం కోసం గత 9 నెలలుగా ఇలానే చేస్తూ ఉంటాడు. అయితే ఇంతకాలం మన మిత్ర కంపెనీని పట్టించుకోడు కదా, కానీ ఈ పాపాయి వచ్చిన తర్వాత ఎందుకనో మిత్ర తాగుడికి అలవాటు మానేస్తాడు. పాపాయి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా మిత్రలాగా చక్కగా రెడీ అయ్యి ఆఫీస్లో కూడా అడుగు పెడతాడు. ఈ తర్వాత జయదేవ్ కూడా ఆఫీస్లోకి అడుగు పెడతాడు. ఇలా ఆఫీస్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆఫీస్లో ఉన్న లోటుపాట్లు అన్నీ చెక్ చేసిన తర్వాత ఎవరో కాదు మోసం చేసింది మనీషానే. ఇక కంపెనీని ఇంతగా మోసం చేసి ప్రవీణ్ మిట్టల్తో చేతులు కలిపిందన్న విషయం మన మనీషాకి, లక్ష్మికి మన మనీషానే చేసిందన్న విషయాన్ని ఇటు జయదేవ్ ఇటు మిత్ర అందరూ తెలుసుకుంటారు. ఇక వెంటనే అప్పుడు అరవింద మనీషా నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత, ఇది ఒకటే కాదురా మిత్ర, మనీషా చేసింది ఎన్నెన్ని నాటకాలు చేసిందో తెలుసా అని చెప్పేసి ఇక వెంటనే మన లక్ష్మి చనిపోలేదురా, ఎక్కడో బ్రతికే ఉంది, బ్రతికే ఉన్నా కూడా లక్ష్మి ఎందుకు చెప్పనా ఇక్కడికి రాలేదు, ఈ మనీషా మూలానే. మనీషా నన్ను జైలుకు పంపించి మన కుటుంబ పరువు ప్రఖ్యాతులన్నింటినీ దూరం చేస్తాను అని లక్ష్మికి తను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది. నా శ్రేయస్సు కోసం, కుటుంబ సంతోషం గౌరవం కోసం లక్ష్మి మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆ విషయం నీకు చెప్దామనుకుంటే నువ్వు లక్ష్మి మీద పగను పెంచుకున్నావు అని చెప్పేసి అరవింద వాళ్ళంతా కూడా ఆఫీస్ ఫైల్స్లో మన మనీషా చేతి వాటాలన్నీ చూసిన తర్వాత ఇక అరవింద లక్ష్మి గురించి మిత్రకు నిజమైతే చెప్పేస్తుంది. ఆ క్షణం నుంచి మిత్ర, అరవింద, జయదేవ్ అందరూ కూడా కలిసి లక్ష్మి ప్రాణాలతో బ్రతికే ఉంది, ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అని
చింతపల్లి ఏరియా మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. మరి ఈసారి లక్ష్మి ఎక్కడ ఉంది, లక్ష్మి గురించి వెతుక్కుంటూ రావటంతో లక్ష్మి తన వాళ్ళతో పాటు ఆనందంగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళబోతుందా లేదా, లేకపోతే మనీషాకి భయపడి ఇంకా లక్ష్మి దూరంగానే ఉండబోతుందా, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్.